లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగా. జీవమా చింతించకుండు నిన్ను గవవచ్చిన యేసు కరుణామయుండు. జీవమా చింతించకుండు, జీవమా చింతించి క్షితిమూరేణైనాని, జీవమా చింతించి క్షితిమూరేణైనాని, జీవముకున్నతి చేసేదవా. కావున నీ చింత ప్రాంతము విడలించు, దేవుడే గోవాని దిక్కని నమ్మి, జీవమా చింతించకుండు. గగన వీధి నీవు ఖగమోలు దున్నునా, గగన వీధి నీవు ఖగమోలు దున్నునా, తెగగోసి కోట్లలో దాచునుకో. యగణిత పక్షుల ఆహారమీయంగా బెగడిద విందుకు పెంచు నిన్నతడు. జీవమా చింతించకుండు. పక్షి వృక్షాదుల పైనింత ప్రేమతో
పక్షి వృక్షాదుల పైనింత ప్రేమతో పక్షాన లేచుచు పాలింపంగా నక్షరముల కంటే హెచ్చుగా నందించి యక్షయముగా నీలు నల్ప విశ్వాసి జీవమా చింతించకుండు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమం, మరొక నూతన దినమును ప్రభుతో ప్రారంభించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దివ్యమైన అవకాశం బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. బహుశా చాలామంది మరి ఈ సందేశం కొరకు ఎదురు చూస్తున్నారని భావిస్తున్నాను. ఎందుకంటే గత 2 దినాలు ఈ వాక్య భాగం మీదనే మనం ధ్యానాలు కొనసాగింపు చేస్తున్నాం. ఈ కొనసాగింపు ఎలా ఉంటుందనే కొంత ఆసక్తితో కొంతమంది వేచి ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన హృదయాలు దేవుని సత్యాలు తెలుసుకోవటానికి ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాయి. ఆ అన్వేషణ, ఆ సత్యాన్వేషణ మనకు లేకపోతే సత్య సంబంధియగు ఆ దేవుని రాజ్యములో మనకు స్వాస్యం ఉండదు. రండి, ఆయన మనకు బోధిస్తుండగా ఆయన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 8 అంటాడు కదండి, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యము గ్రహిస్తారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యము గ్రహిస్తారు, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా అనగా పాప దాస్యం నుంచి స్వతంత్రులుగా చేస్తుంది, పరలోక స్వాస్థ్యాన్ని ఇస్తుంది. ఆ సత్యం ముందు నిలిచి ఉండటానికి, ఆ వాక్యం ముందు నిలిచి ఉండటానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రండి ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ నీ లేఖనాల నుంచి ఒక్కొక్కటిగా మేము ధ్యానం చేస్తుండగా మీరే మాకు విశదపరుస్తున్నారు కనుక స్తుతులు చెల్లిస్తూ ఆలకించుటకు, అన్వయించుకున్నటకు, అంగీకరించుటకు, అనుసరించుటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మీకే కాదండి, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఈ వాక్య భాగాలు ధ్యానం చేస్తున్నప్పుడు. కొంతమంది నాతో ఫోన్లో మాట్లాడిన విధానం బట్టి వారి జీవితాల్లో ఒక పరివర్తన, ఒక మార్పు, నిజమైన మార్గాన్ని తెలుసుకున్నామన్న ఆ సంతోషం వారి హృదయాల్లో కలుగుతున్నప్పుడు ఈ ప్రయాస వ్యర్థం కాలేదని ప్రభును బట్టి ఆనందిస్తున్నారు. సో ఈ వాక్య భాగం, ఈనాటి వాక్య భాగం 5వ వచనంలోని చివరి మాట, అదే రీతిగా 6వ వచనం. నీవే నా భాగమును కాపాడుచున్నావు, మనోహర స్థలములు నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగేది. మనం చెప్పిన రీతిగా ఈ వాక్య భాగము సమాధుల మీద మనం రాస్తుంటాం, కానీ సమాధుల మీద కాదండి. ఈ వాక్య భాగము ఇప్పుడు కూడా మన కళ్ళ ఎదుట ఉండాలి. మన గృహాల్లో ప్రధాన స్థలంలో ఈ వాక్య భాగం ఎప్పటికప్పుడు మనకు జ్ఞాపకం చేస్తుండాలి. ఈ స్వాస్థ్యాన్ని కోల్పోకుండా ఉండటానికి, ఇంత గొప్ప స్వాస్థ్యాన్ని మనము విస్మరించకుండా ఉండటానికి ఈ వాక్యం ఎప్పటికప్పుడు మనల్ని తడుతూ ఉండాలి. ఇట్ షుడ్ రిమైండ్ us the place and the provision and the providence God has set for us. దాన్ని కోల్పోతే వేస్ట్ అండి. ప్రతిదినము ఈ లోక సంబంధమైన విషయాల గురించి ప్రయాసల మధ్య కొనసాగుతున్న మన జీవిత యాత్రలో ఆ లోకం గురించి కూడా ఆలోచించాలన్న వాస్తవాన్ని ఈ వాక్య భాగం అనునిత్యం మనం జ్ఞాపకం చేయాలి. సో ఇక్కడ రాయబడ్డ మాటలో నీవే నా భాగమును కాపాడుచున్నావు, ఎందుకంటే ఆ భాగము నువ్వే, నా స్వాస్థ్యము నువ్వే. ఆ స్వాస్థ్యాన్ని నాకు అనుగ్రహించడానికి నీ రక్తాన్ని పానీయార్పణముగా నాకు అనుగ్రహించావు. అది మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి
నీవే నా భాగమును కాపాడుచున్నావు అనగా యు హ్యావ్ ప్రిజర్వ్డ్ మై షేర్, మై లాట్ అంటారు. మై షేర్. ఈ లాట్ అనే మాటలు ఎక్కడ కనబడతాయి చెప్పండి? ప్లాట్స్లో లాట్స్ కనబడతాయి. కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్స్ వేస్తారు కదండి. ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ బట్టి మనం వెతుకుంటూ పోయినప్పుడు ఓహో ఈ ప్లాట్ నాది, ఈ భాగము నాది, ఇక్కడున్న ఇన్ని గజాలు నావి, లేకపోతే ఇన్ని ఎకరాలు నావి. సో ఆ రీతిగా ఈ నా స్వాస్థ్యాన్ని నీవే కాపాడుతున్నావు అంటాడు. ఈనాటి కాలంలో మనము అనగా ఎవరెవరికి ఎంత భూభాగం ఉందో నాకు తెలియదు, కానీ ఆ భూభాగాన్ని మన కనుసన్నల్లో లేకపోతే కొంతకాలము ఆ భూభాగాన్ని ఖాళీగా ఉంచి మనము దర్శించ వెళ్లకుండా ఉంటే కొంతకాలానికి ఆ భూభాగము కబ్జా అయిపోతుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలతో వెళ్ళేసరికి అక్కడ ఒక భవనం లేకపోతే చుట్టూ కాంపౌండ్ ఉండి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అని ఉంటుంది. మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే రికార్డ్స్లో కూడా పేరు మారిపోయి ఉంటుంది, ఆల్రెడీ నీ పేరు ఉండదు అక్కడ. అనగా భౌతిక సంబంధం ఈ ప్రపంచంలో, అన్యాయము అక్రమంతో కూడిన ఈ ప్రపంచంలో మన స్వాస్థ్యములు కనుమరుగైపోతుంటాయి. అట్ ద సేమ్ టైం ఈ లోకంలో ఎంత స్వాస్థ్యముగా నా స్వాస్థ్యము, నా కష్టార్జితము, నా పిత్రార్జితం అని చెప్పుకున్నప్పటికీ కూడా ఒకనాడు అన్నీ విడిచి వెళ్ళాలి. ఏది మనతో రాదు, మనది కాదు. కాబట్టి నా స్వాస్థ్యము అక్కడుంది. ఆ స్వాస్థ్యమును కాపాడుతున్నాడు ఆయన. ఆ స్వాస్థ్యమును కాపాడుచున్నవాడు కూడా ఆయనే. అనగా పరలోకంలో నాకు దేవుడు స్వాస్థ్యాన్ని అనుగ్రహించాడు. ఆ స్వాస్థ్యాన్ని నేను కోల్పోకుండా ఉండటానికి నన్ను ఆయన అనుదినము కాపాడుతున్నాడు రక్షణలో. దావీదు స్వయంగా గొర్రెల కాపరి కాబట్టి, ఆ కాపరత్వపు అనుభవాలు తనకున్నాయి కాబట్టి, తోడేళ్ళు వచ్చినా, సింహాలు వచ్చినా, దొంగలు వచ్చినా, దోచుకుని వారు వచ్చినా తన గొర్రెలను కాపాడే బాధ్యత తనకు తెలుసు కాబట్టి ఆ స్వాస్థ్యాన్ని కాపాడువాడవు కూడా నీవే ప్రభా, నీవే కాపాడుచున్నావు అంటాడు. యు ఆర్ ప్రిజర్వింగ్. ఇంకొక మాట్లాడిస్తే అనగా ప్రొటెక్టింగ్ మాత్రమే కాదు, ప్రిజర్వింగ్ అనే మాట కూడా వస్తుంది. అనగా నా కొరకు దాచి ఉంచావు అనే మాట. ఈ లోకంలో అయితే కాపాడబడాలి, ఎవరో ఒకరు కాపాడాలి. కానీ అక్కడ దొంగలు లేరు, మన స్వాస్థ్యాన్ని దొంగిలించేవారు ఎవరు లేదు. ఎందుకంటే ఆయన కావలసినంత 14వ అధ్యాయంలో యోహాను సువార్త నిన్న కూడా జ్ఞాపకం చేస్తానండి, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను, లేని ఎడల నేను మరలా వచ్చి మీకు. సో నేను ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్. మీకు ఇంకా సరిపోకపోతే ఇంకా తయారు చేస్తాను, కావాల్సినంత ప్లేస్ ఉంది. ఆ రియల్ ఎస్టేట్ అది రియల్ ఎస్టేట్. ఇది రియల్ ఎస్టేట్ కాదండి, ఇది రియల్ కాదు, అది రియల్ ఎస్టేట్. ఆ రియల్ ఎస్టేట్ మీద మనసును దృక్పథం పెడితే హీ ప్రిజర్వ్స్, నాట్ ఓన్లీ ప్రొటెక్ట్స్, హీ ప్రిజర్వ్స్. ఈ లోకంలో స్వాస్థ్యానికి ప్రొటెక్షన్ కావాలి, కానీ ఆ లోకంలో స్వాస్థ్యానికి ప్రిజర్వేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రిజర్వేషన్ దాచబడుతుంది, భద్రపరచబడుతుంది. నా కొరకు స్వాస్థ్యాన్ని ప్రభా, నేను వచ్చేంత వరకు, నేను ఆ స్వాస్థ్యంలో నివసించేంత వరకు, నా గడి ఆసన్నమేంత వరకు ప్రభా నా కొరకు స్వాస్థ్యాన్ని దాచిపెట్టాను. దాచిపెట్టేది నీవే ప్రభా అంటాడు. నేను వెళ్తున్నాను, నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్ళి వెళ్తాను. ఆ స్వాస్థ్యం మనకు తెలియదు కదా. ఆ దాచబడిన స్వాస్థ్యం కూడా మనోహరమైన స్థలం అన్నమాట. ప్లెజెంట్ ప్లేస్, ద బ్యూటిఫుల్ ప్లేస్. ఈ లోకంలో కనిపించే స్థలాలు లాంటివి కాదు. ఇక్కడ వేస్ట్ ల్యాండ్ని కొద్దిగా చదువు చేస్తారు. తవ్వుతుంటే లొట్ట లోపల చెత్త చెదారం వస్తుంటుంది, పునాదుల కోసం తవ్వుతుంటే మొత్తం చెత్తే వస్తుంది. మనోహరమైన స్థలం. దేవుడు ఆదాం నిలబెట్టింది ఏదైనా మనం ప్లెజెంట్, ద ప్లేస్ ఆఫ్ ప్లెజెంట్. చాలా ఆహ్లాదకరమైన, ఆశీర్వాదకరమైన,
ఆ మనోహరమైన స్థలములు నాకు పాలు ప్రాప్తించింది. పాలు అంటే మై షేర్, మై లాట్. సో ఆ లాట్ను దేవుడే స్వయంగా ప్రిజర్వ్ చేస్తున్నాడు. సో ఈ కమ్స్ అండ్ టేక్స్ అస్. మరి నా స్వాస్థ్యం ఎక్కడుంది ప్రభువా? ఆ స్వాస్థ్యాన్ని ఎలా కనుక్కోవాలి ప్రభువా? ఆ స్వాస్థ్యాన్ని ఎలా చేరుకోవాలి ప్రభువా? నో డౌట్ ఆ రియల్ ఎస్టేట్ అక్కడే ఉంది. అక్కడ నాకు ఒక లాట్ పెట్టావు. ఆ లాట్ చేరుకోవాలి. ఎలా ప్రభువా? ఎక్కడికి ఎలా ప్రభువా అంటే ఆయన అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప. బికాజ్ ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ఇట్. నేను మాత్రమే ఆ లాట్ని మీకు చూపించగలను. నేను మాత్రమే ఆ స్వాస్థ్యాన్ని చూపించగలను. ఎందుకంటే దానికి సంబంధించిన బ్లూ ప్రింట్, లేఅవుట్ నా దగ్గర ఉంది. ఆ పరలోక సంబంధం లేఅవుట్ ఎవరి దగ్గర? కుమార్ దగ్గరే ఉంది. సో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప. 10వ అధ్యాయం కూడా యోహాను సువార్త 10లో కూడా నేనే ద్వారమును అంటాడు. ఒకసారి అది కూడా చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినట్లా వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు, మేత మేయిచు ఉండును. నేను గొర్రెలకు మంచి కాపరిని, ఆ గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టానట. నా ద్వారా రక్షించబడిన వాడు లోనికి వచ్చి పోవచ్చు, వచ్చు ఉంటాడు. కాబట్టి నా భాగమును, నీ రక్షణలు, నీ భద్రతలు, నీ స్వాస్థ్యం కింద నా కొరకు దాచి ఉంచావు ప్రభా. కాపాడువాడవు నీవే. ఆ స్థలం కూడా వేస్ట్ ల్యాండ్ కాదు, లేకపోతే ఆ ముళ్ళ తుంపలతో ఉన్న స్థలం కాదు. మనోహరమైన ఆ స్థలములో నాకు పాలు ప్రాప్తించినగా శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగింది. ద బెస్ట్ ప్లేస్ వాస్ అలాటెడ్ టు మీ. 94వ కీర్తన ఒకసారి చూద్దాం. 94వ కీర్తన 14వ వచనం. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాదు. తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. ఈ వాక్య భాగాన్ని బట్టి ఇంకొంతగా లోతుగా మనం వెళ్తే, ఆయన రాజ్యములో, ఆయన పట్టణంలో అనగా పరలోకములో ఆ పరలోక పట్టణాన్ని నిర్మించాడు. ఒక శ్రేష్టమైన దేశము. అది హెబ్రీ పత్రిక 11లో మనకు చాలా స్పష్టంగా విశదపరచబడింది. దైవ నిర్మితమైన పరలోక పట్టణంలో, శ్రేష్టమైన దేశములో దేవుని కుమారుని యేసయ్య స్థలమును సిద్ధపరిచి, మ్యాన్షన్ సిద్ధపరిచి, అది మనకు స్వాస్థ్యంగా అనుగ్రహించబడితే, ఈ కీర్తనలోని ఈ మాట ప్రకారం ఆయన ఆ స్థలాన్ని మనకు స్వాస్థ్యంగా ఇచ్చి మనల్ని తన స్వాస్థ్యంగా చేసుకున్నాడు. వీఆర్ హీస్ హెరిటేజ్. అర్థమవుతుందండి? ఆయనదేమో మనకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. సో ఈయన ఎక్స్చేంజ్ ఏం చేశాడంటే మనల్ని తన స్వాస్థ్యంగా, తన వారసులుగా చేసుకున్నాడు. మనల్ని తన స్వాస్థ్యంగా చేసుకున్నాడు. తన కుమారులుగా, తన కుమార్తెలుగా. సో వీఆర్ హిస్ హెరిటేజ్. అండ్ ద హెవెన్ విచ్ ఇస్ బిలాంగ్స్ టు హిమ్ హ్యాస్ బికమ్ అవర్ హెరిటేజ్. మనోహరమైన స్థలము. అక్కడ దేవుడు మనకు శ్రేష్టమైన స్థలాన్ని నిర్ణయించాడు. అందుకే కాపరిగా పేరుగాంచిన దావీదు 23వ కీర్తనలో చివరి వచనం ఏమంటే చెప్పండి. బైబిల్ చూడొద్దు, గంట చెప్పండి. చివరి వచనం మీకు అందరికీ తెలిసింది. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చివరి మాట ఏంటండి? చిరకాలము నేను యెహోవా మందిరములో నివసించెదను. చిరకాలం అంటే చచ్చిపోయేదాకనా? ఒకసారి ఆలోచించండి. చిరకాలము అనే దానికి ముగింపు లేని జీవితకాలం అంతే. ఎక్కడుంటా యెహోవా మందిరములో, యెహోవా నివాసములో, యెహోవా స్వాస్థ్యమైన ఆ స్థలంలో నేను ఉంటాను.
ఆయనకు నేను స్వాస్థ్యముగా ఉంటాను. He has accepted me as his heritage and given me his heritage as my heritage. What a beautiful exchange. ఎంతటి ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ ధన్యత విషయంలో ఆసక్తితో ఉన్నామా, అనాసక్తితో ఉన్నామా? ఎప్పటికైనా కోల్పోయి ఈ స్వాస్థ్యం మీద దృష్టిని, దృక్పథాన్నించి నిత్యము మనకుండే దేవుని స్వాస్థ్యంలో ఉండే ఆ స్థలాన్ని, ఆ అవకాశాన్ని, ఆ స్వాస్థ్యాన్ని మనం కోల్పోతున్నామేమో. ఒక్కసారి లెట్ us ఎగ్జామిన్ అండి, ప్లీజ్ లెట్ us ఎగ్జామిన్. దేవుని స్వాస్థ్యములు, దేవుని జీవ గ్రంథములు, అంతేకాదండి దేవుని స్వాస్థ్యం అంటే దేవుని హృదయములో నీకు స్థలం ఉంది. దేవుని హృదయములో నీ పేరుంది. దేవుని ఆలోచనలో నువ్వు ఉన్నావు. నువ్వు మార్గం తప్పిన ప్రతిసారి నిన్ను గూర్చి చింతిస్తున్నాడు ఆయన. దారి తప్పిన ప్రతిసారి, దేవునికి వ్యతిరేకంగా నీవు ప్రవర్తించిన ప్రతిసారి, అరే ఈ నా బిడ్డ నాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ నేను ఇచ్చిన స్వాస్థ్యాన్ని కోల్పోతున్నాడే, ఇంత శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని నేను అతని గురించి సిద్ధం చేశానే, తాత్కాలికమైన ఈ లోక సంబంధమైన వైభవాల గురించి, వ్యసనాల గురించి ఆ స్వాస్థ్యాన్ని కోల్పోతున్నాడే. దేవుని జ్ఞాపకంలో నువ్వు ఉన్నావండి. దేవుని జ్ఞాపకంలో మనం ఉన్నాం. అందుకే 8వ కీర్తన అంటాడు కదా, నీవు నరుని దర్శించడానికి వాడు ఏ పాటి వాడు, నరపుత్రుని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పాటి వాడు. వాడి జ్ఞాపకం, ఆయన జ్ఞాపకంలో నీవు నేను ఉన్నాను కాబట్టి ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆయన స్వాస్థ్యములు మనకు సదాకాలం నివసించే ధన్యత ఇచ్చాడు. అల్పకాల వైభవాల గురించి, వైభోగాల గురించి, వ్యసనాల గురించి శాశ్వత కాలమైన ఆ పరలోక స్వాస్థ్యాన్ని, ఆ మనోహరమైన స్థలాన్ని, శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని దయచేసి 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 కోల్పోవద్దని ప్రభువు నామమున మరొకసారి మనవి చేస్తూ, ఆ స్వాస్థ్యాన్ని నేను కోల్పోకూడదు, మీరు కూడా కోల్పోకూడదు. అందరూ ఆ స్వాస్థ్యములో, ఆయన జ్ఞాపకములు, ఆయన రాజ్యములు, ఆయన హృదయములో సదాకాలం నివసించాలని కోరుకుంటూ ఈ వచనాన్ని ముగిస్తున్నాను. ప్రార్థించుదాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాను నాయన. ప్రతి ప్రాణి విషయంలో నీవు ప్రాణత్యాగం చేశావు. ప్రతి ప్రాణి కొరకు నీవు ప్రాణత్యాగం చేశావు. మమ్మను నీ స్వాస్థ్యంగా చేసుకుంటే నీ స్వాస్థ్యంలో మాకు స్థలములు ఇచ్చావు. ఇంత గొప్ప త్యాగం మా కొరకు చేసి ఉండగా, అంత గొప్ప రక్షణ మాకు అనుగ్రహించి ఉండగా, నిర్లక్ష్యపరిచే అనుభవాల మధ్య మేము ఉన్నామేమో ప్రభా, మన్నించినానా. కనీసం ఈ లేఖన ద్వారానైనా మాలో నిజమైన పరివర్తన, తద్వారా శాశ్వతమైన ఆ స్వాస్థ్యం పొందగలిగే యోగ్యత మేము కలిగి ఉండుటకు మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక.